నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. రాజ్ లావణ్య డైలీ సీరియల్ గత సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికి కొన్ని వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్లో కొత్త కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అయితే రాబోతున్న కొత్త ట్విస్ట్ ఒకటి మనకు చెప్పడానికి, మనతో వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ట్విస్ట్ వల్ల మనం ఎంత ఎఫెక్ట్ అవుతాం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఈసారి ఏంటి ఏ ట్విస్ట్ తో భయపెడుతున్నారు? వాళ్ళు భయపెట్టబోతున్నారు? భయపెట్టడం కాదు, ఇప్పుడు నాకు విషయం చెప్తా. ఇండిపెండెంట్ హౌస్ అంటే నీ చావు నష్టమేం లేదు. గేటెడ్ కమ్యూనిటీ కొత్త క్యారెక్టర్ వాడేవాడో వచ్చాడు, కొండ రాహుల్ రెడ్డి. న్యూ క్యారెక్టర్ ఇన్ దిస్ కేస్, ఇన్ దిస్ సీరియల్. ఐ థింక్ నా వరకు ఇది సీరియల్. ఇది వాడు ఏం చేస్తాడంటే మంచి ఇట్లా బండి మీద ఎవడెవడో పట్టుకొస్తున్నాడు లోపలికి. వాళ్ళందరూ మాస్క్లు వేసుకొని ఇట్లా ఉంటున్నారు, విక్రమ్ లాగా వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఏదో అవుతుంది, మళ్ళీ బయటకు వెళ్తున్నారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, ఏదో అవుతుంది, బయటకు వెళ్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఆ కొంపలో ఏదో జరుగుతుందని అందరికీ తెలుసు. గేటెడ్ కమిటీయే కదా అది, అందరికీ తెలుసు. అంటే మీడియా వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, రచ్చ జరుగుతుంది, గొడవలు అవుతున్నాయి, అందులో ఆవిడెవరో ఉంటారంట, అదేదో అంట, డ్రగ్స్ అంట, గిగ్స్ అంట, అందరికీ తెలుసు, కుక్కలంట అదంట అని. అట్లాంటప్పుడు గేటెడ్ కమిటీలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? ఆ ఇంటికి వాళ్ళని తప్ప ఎవరిని పంపొద్దు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్లు. కాబట్టి ముసుగు వేసుకొని ఎవడెవడో వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, గంటలు ఉంటారు, మళ్ళీ బయటకు వెళ్తున్నారు. ముసుగు వేసుకొని రావడం ఎందుకు? సరే, వాట్ ఎవర్, నువ్వు ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయినా చేసుకో, నష్టమేం లేదు. అది మీకే నష్టం, సమాజానికి, మీ వల్ల సమాజానికి మాట్లాడుకుంటే నష్టం. కానీ ఇప్పుడు ఏంటి దేశంలో ఏం జరుగుతుంది? పాక్ మరియు ఇండియా వార్ కోసం నిన్న రామ్లల్లా మందిర్కి ఒక ఆవిడ ముసుగేసుకొని వస్తేనే ఆవిడ పట్టుకుంటే ముస్లిం మహిళ ఎందుకు వచ్చిందో ఆవిడ సమాధానాలు సరిగ్గా లేవని చెప్పి అరెస్ట్ చేసి లోపలేసారు. హైదరాబాద్లో ఉగ్రదాడులు జరగవచ్చు, ఎక్కడ ఏం వెళ్తాయో తెలియదు. అంటే ఏదైనా అయితే ఓల్డ్ సిటీలోనే ఎందుకు జరగాలి? ఐటీ సిటీలో ఎందుకు జరగకూడదు? థింక్ లైక్ దట్ సింప్లీ. ఊరికే నేను ఏదో అనాలిసిస్ చేస్తున్నాను కాదు. ఓల్డ్ సిటీలో ఏముంటుంది? మనం మహా అయితే చేస్తే ఒక దగ్గర బాంబు వెళ్తే మహా అయితే బిర్యానీ తినడానికి వచ్చిన 30 మంది చనిపోతారేమో. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బిల్డింగ్ అంతా కూలిస్తే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో? 3000 మంది. అది కోకాపేటలో జరిగితే విధ్వంసం. అండ్ నీకు మస్తాన్ సాయి అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడు ఉగ్రవాది తీవ్రవాది లక్షణాలు ఉన్నాడే, ఆడు కూడా. నువ్వు కూడా అలాంటి దానివే. సమాజానికి నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు, నీ మెంటల్ స్టేటస్ కూడా సరిగ్గా లేదు. అట్లాంటి టైంలో ముసుగేసుకొని నువ్వు నిజంగా ఎందుకు ఆ 10 కోట్ల విల్లా కోసం తనలాడుతున్నావు? నీకు 100 కోట్లు ఇస్తావంటే నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదే. ఢిల్లీ నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి దొరికారు మీరు. నీకు ఆ డ్రగ్స్ ఇచ్చినోడు ఉగ్రవాది అయినా తీవ్రవాదైనా నీకు ఓకే, మీకు కావాల్సింది డ్రగ్స్. ఇప్పుడు డబ్బులు ఇచ్చేటోడు ఉగ్రవాది తీవ్రవాది అయ్యి నిన్ను ఏదన్నా అటాక్ చేసి నీ ఇంట్లోనే పెడితే ఆ హైడ్రోజన్ బాంబో ఇంకేదో, అట్లా కోకాపేటతో పాటు ఐటీ సిటీ మొత్తం డ్యామేజ్ అవ్వదు. నేను ఇది అమ్మ మరి ఇంతలా ఆలోచించాలా నన్ను అనొచ్చేమో. అంటే జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి. నేనేమి మళ్ళీ వీడిలాగా ఈ నాన్ వెజ్ లాగా అనాలిసిస్ చేయట్లా. ఆ ఉగ్రవాదులతో నాకు సంబంధం, బిగ్ బాస్ వాళ్ళు అందరూ ఉగ్రవాదులు, వాళ్ళ యాప్లు చేశారు, సోహెల్ వీళ్ళంతా ఉగ్రవాదులు, ఈ తప్పుడు అనాలిసిస్ కాదు. వాళ్ళంతా ఇన్నోసెంట్లు ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, అది తప్పని తెలిసి ఇప్పుడు చేయట్లా, అంతే. మరి రక్కాల్సిన అవసరంలా. ఇక్కడ జరిగేది ఏంటి? మస్తాన్ సాయి ఈజ్ ఎ వెరీ బిగ్ క్రిమినల్. అమ్మాయిలతో పాటు వాడి వీడియోలు ఇన్నున్నాయి, అది ఉన్నాయి. ఈ పిల్ల పెద్ద క్రిమినలే, అదంతా సమాజానికి తెలుసు. వీళ్ళ వల్ల సమాజం ఉపయోగం లేదు. వీళ్ళ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఒక విల్లా కోసం తనలాడుతున్నారు. ఇప్పుడు అది అందరికి అర్థమైంది ఆ కొంప కోసం. ఎందుకంటే ఆమెనే చెప్పాము, కొన్నప్పుడు 1 కోటి ఉన్నారండి, ఇప్పుడు అది 13 కోట్లు అయ్యింది అని డైరెక్ట్ మీడియాకే చెప్పింది. ఓహో, ఎందుకా తల్లి నీ బాధ అంతా? అందరు థూ అన్నా సరే ఎందుకు ఉంటున్నావు అక్కడ? సరే పోనీలే, 10 కోట్ల కక్కుర్తిపడి ఉన్నావు. ఇప్పుడు 10 కోట్లు పోతున్నాయి. ఎందుకంటే ఇల్లు ఇప్పుడు నా మొగుడిది కాబట్టి నాది, నాకు ఉండే హక్కు ఉందనేది ఇప్పుడు అంటున్నావు. నీ మొగుడు ఆ ఇల్లు అమ్మేసి వేరే ఇల్లు కూడా కొనుక్కోవచ్చు, నువ్వు అక్కడ కూడా వెళ్ళొచ్చు. నీ మొగుడు కాబట్టి, నీ మొగుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి రూల్. ఆ ఇల్లు నీ మొగుడికి హక్కు ఉంది, ఆ ఇల్లు అమ్ముకోవచ్చు, వాడు ఓనర్ కాబట్టి. వాడు నీ మొగుడా కాదా అనేది ఇంకా లీగల్గా తేలలా. ఏ కోర్టు చెప్పలేదు కదా లావణ్య పెళ్ళాంగా నిర్ధారిస్తున్నాము అని అయితే ఎవడూ చెప్పాల. బట్ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నువ్వు పోరాడుతున్నావు, ఓకే, నీ పోరాటం బాగానే ఉంది. ఇప్పుడు ఆ కొంప రాస్తారని అమ్మేశాడు. ఎవరికి? సుశీల్ అగస్టిన్ అనే ఒక వ్యక్తికి అమ్మాడు. ఎప్పుడు? Jan 10th, 2025, మొన్న. ఇప్పుడు 6 months అయింది, 5 months అయింది. Jan 10th ఆ హౌస్ని అమ్మేశాడు సుశీల్ అగస్టిన్ అనే ఒక అతనికి. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? నువ్వు అందరూ వెళ్ళిపోవాలి కదా, నీ ఇల్లు నేను కొనుక్కున్నా, ఇప్పుడు నీ స్టూడియో నేను కొన్నాను రా, మీరు అందరూ వెళ్ళిపోవాలి.
లేదు నాకు దీనిలో చాలా మమకారం ఉంది, మేము వెళ్ళలేము అని ఉండలేవు. అంతెందుకు, నా బండి నీ బండి నీకు అమ్మేశా, మా అన్నయ్య వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు లావణ్య పరిస్థితి పాపం అంటే నరసింహ సినిమాలో శివాజీ గణేష్ను బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక నిమిషం అరే పాపం అసలు అంత గొప్పగా పోల్చాల్సిన అవసరం లేదు. నేను అంటుంది ఆ ఎమోషన్. అక్కడ శివాజీ గణేష్ ఎమోషన్, మనకు కూడా ఏడిపోచ్చే ఎమోషన్ అది. ఇక్కడ ఇదేం ఎమోషన్. సో ఇప్పుడు నేను నీకు బండి అమ్మేశా, ఓకేనా, 50,000కి డీల్ అయిపోయింది మన ఇద్దరికి, నా డబ్బులు కూడా తీసేసుకున్నావు, అయిపోయింది. నువ్వు కొనుక్కున్నావు బండి చక్కగా, నీది ఇంకది. మా అన్నయ్య వచ్చి వెనక సీట్లో కూర్చుంటాడు. ఇది మా తమ్ముడు బండి కొన్నప్పటి నుంచి ఈ సీట్ నేను చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యాను, నేను దీన్ని వదలను, కావాలంటే ముందు కూర్చొని ఎవరైనా నడుపుకునేటని వెళ్ళిపోయినట్టు. ఆ ఇంట్లో లావణ్య అదే కదా పరిస్థితి. మీరు ఎవరైనా కొనండి, ఇల్లు నా మొగుడిది, నేను ఇక్కడ నుంచి కదలనంటే. ఇప్పుడు ల్యాండ్ సర్ఫేస్ యాక్ట్ ఒకటి ఉంటుంది. సర్ఫేస్ యాక్ట్ ప్రకారంగా ఒక ఇల్లు బ్యాంకులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డబ్బులు కట్టక జప్తు చేశారు. జప్తు చేస్తే నీకు ఆ యాక్ట్ ప్రకారంగా నీకు ఒక హక్కు ఉంది, కూర్చున్న చోటు నుంచి నిన్ను లేపి బయట వేసే హక్కు కూడా వాళ్ళకు ఉంది. అదేమి దౌర్జన్యం కాదు, ఏమీ కాదు. ఆ యాక్ట్ కూడా ఒకటి పెట్టారు. చాలామంది అమ్మినా కూడా మేము అమ్మలేదు, ఇది మాదే అంటున్నారు, అట్లాంటి వాళ్ళ కోసం. సో ఇప్పుడు అది ఇల్లు అమ్మేసిన తర్వాత నువ్వు అందులో ఉంటున్నావు, ఈ ఇల్లు అమ్ముడు పోయిందన్న విషయం నీకు అర్థమైపోయింది. ఈ రోజు రేపు అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ఒకప్పుడు అంటే దర్జాగా ఉన్నావు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అమ్మ నాన్నలు ఇంటికి వచ్చేసారు, ఇంట్లో పెద్ద గందరగోళం జరుగుతుంది, రేపో మాపో వెళ్ళాలి అన్నట్టు ఉంది. ఇప్పుడు నీ మైండ్ ఏ ఉగ్రవాది లొంగిందనుకో డబ్బుకి, అలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో మాస్క్ వేసుకున్న మనుషులు, ఏమో ఉగ్రవాదులకి కన్ను. ఈ మధ్య ఇద్వా డెవలప్ అయింది కదా మన ఫైనాన్షియల్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఒక వేవ్ ర్యాక్, మైండ్ స్పేస్ అన్నిట్లో ఒక్క బిల్డింగ్లోనే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏ ఉగ్రవాదికో అనిపించి అక్కడ బాంబు పెట్టాలని అనిపిస్తే ఈ లావణ్య ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయొచ్చుగా. అలా ఒక గేటెడ్ కమిటీకి ఎలా చేస్తున్నారు? రాస్తారు నుండి ఏరియాలో పెడదామంటే ఇంకా హెల్ప్ చేసే అవకాశం ఉంది మామూలుగా. వాటెవర్, అదే కదా. ఎట్లా నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు నీకు కాకుండా ఎవరికి కాకుండా పోతుంది. కానీ ఆ ఇల్లు ఒక వారం రోజులు మాకు ఇవ్వు, మేము మా ప్లాన్ మొత్తం ఇంప్లిమెంట్ చేసేస్తాం. తర్వాత అసలు నీకు మంచి ఏంటంటే ఆ తర్వాత అసలు ఆ పావని హోమ్స్ టెరిటరీయే ఉండదు, నువ్వు సాటిస్ఫై అవుతావు. అంటే టెరిటరీ నేను లేని ఇల్లు వాడు ఉంటున్నారన్న ఫీల్ కూడా నీకు ఉండదు, అంటే నువ్వు లొంగిపోతావు కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయేమో అని ఊరికే అన్నట్లా నువ్వేమైనా చేస్తావా ఇంట్లో. అండ్ ఆ కొండారెడ్డి అనేవాడు వచ్చి బెదిరిస్తున్నాడు, అందరిని నరికేస్తా చంపేస్తా. వాడొక లోకల్ సెటిల్మెంట్లు చేసేవాడు, నరికేస్తా అని చెప్తున్నాడు. ఇది ఏమో తెలియదు, ఏం నరికేస్తారంట. కేసు వచ్చింది నా దగ్గరికి, మా ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయించండి అని. నేను బెదిరిస్తా, ఎంత ఇస్తావు చెప్పు. సరే ఇంత ఇస్తా, నా దగ్గర ఏమీ లేదు, నీకు ఇంకేమైనా కావాలన్నా ఇస్తా అంటది లావణ్య. వెళ్ళిపోది అక్కడికి వెళ్ళి ఆ పేరెంట్స్ని బెదిరించండి. నిన్న ఏం చేసిందంటే ఆ ముసలావిడిని ఎగిరెగిరి తన్నింది లావణ్య. ఆవిడ ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, రాస్తున్న వాళ్ళ మత. ఏమనాలి ఈ అమ్మాయిని మామూలుగా తన్ని ఏమంటుంది తెలుసా, అంత పెద్ద ముసలావిడిని ఎందుకు కొట్టావమ్మా, నీకేం అనిపించలేదా, నీ తల్లి వయసు ఉంది, ఆ ముసలిది లేవలేదు, ఎందుకు కొట్టావని అడిగితే, నేను కొట్టలేదండి, నన్ను వీళ్ళందరూ చంపడానికి ట్రై చేస్తుంటే ఇట్లా డిఫెండ్ చేసుకుంటే వాళ్ళకి తాకాయి దెబ్బలు, ఎగిరి వచ్చి తన్నింది తెలుసా. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, నువ్వు అలాంటి ఎలిగేషన్స్ ఎలా పాస్ చేస్తావమ్మా అని అడిగితే, అయ్యో మీకు తెలియదు నాటకం అండి ఇదంతా, మీరు వచ్చినప్పుడు ఇట్లుంటున్నారు, మీరు లేవగానే లేచి ఇట్లా నన్ను మొత్తం కొట్టేస్తున్నారు. అంటే విక్రమ్లో పని మనిషి సడన్ గా ఏజెంట్ టీనా లాగా మళ్ళీ మీరు రాగానే వీల్ చైర్లు ఇలా కూర్చుంటున్నారండి, వాళ్ళు అలా చేస్తున్నారు. అమ్మాయికి కొంచెం అన్న విచక్షణ ఉందా అసలు? మామూలుగా ఎప్పుడు కూడా నా పర్స్పెక్టివ్ లో ఆడపిల్లలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నా వంతు స్టాండ్ తీసుకుంటా. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అసలు ఈ లావణ్యకి సంబంధించి కానీ దీంట్లో కానీ ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోవాలి. వై? బికాస్ ఆ లావణ్యం చూస్తేనే నెగిటివ్, నాకు ప్రామిస్గా నెగిటివ్. అండ్ సరే ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు రావట్లేదని కూడా డౌట్ వస్తుంది. మన నార్సింగి పోలీసు వాళ్ళు వస్తే ఏం చేశారో తెలుసా, నాకు న్యాయం చేయట్లేదు, నేను మీ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా, మీ అందరి పేర్లు రాసి అంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే వాళ్ళు సిఫారసు టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్స్. అదే ఎందుకు తీసుకెళ్ళట్లేదా కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీవర్షి లాంటి అమ్మాయిని నువ్వు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వేసావు, ఈ లావణ్యని ఎందుకు వేయట్లేదు?
ఇది జరిగింది. సరే పోన్లే, ఏదో జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడైతే చాలా సీరియస్ ఇష్యూ ఇది. పావని హోమ్స్ వాళ్ళే కాదు, ఐటీ ఏరియాలో అందరూ ఆలోచించాలి. వీళ్ళు ముసుగులు వేసుకొని వెళ్తున్నారు. నువ్వు మొహం చూపించేళ్ళు ఏమైంది, నువ్వు ఎవడైతే ఏంటి, ముసుగేసుకొని ఎందుకు వెళ్తున్నావు? ఆ ముసలి వాళ్ళని ఏదైనా చేస్తుందా కాంపిటీషన్? చెప్పలేము, 100% చేస్తుంది. నా మీద దాడి చేస్తే నేను ఆత్మరక్షణకి నెట్టేశాను, ఆడు గోడ దాకి చచ్చాడని. అదే ఊరికి ఆత్మరక్షణలు నన్ను కాపాడండి అంటే ఇలా నెట్టేసరికి వాళ్ళు మొత్తం రక్తం కక్కుకొని తల పగిలిపోయి అసలు మరి రైట్. ఓకేనా? అయితే ఈ కేసుకి సంబంధించి మరిన్ని వీడియోలు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రూఫ్స్ దొరికితే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తే ఈ సీరియల్ని కొంచెం పొడిగిద్దాం. నెవర్ ఎండింగ్ స్టోరీ, కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తానే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.